ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. వృశ్చిక రాశి వారి జీవితం నాశనం కావడానికి కారణాలు ఏంటి? ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తూ ఉంటారు. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో ముందుగా రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయాన్ని చూద్దాం. ముందుగా ఉద్యోగరీత్యా ఏ విధంగా గోచరించబోతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది చూద్దాం. రాబోయేటటువంటి కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మరియు సవాళ్లు రెండింటినీ కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. అనుకూలంగానే ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో సహాయ సహకారాలు లభిస్తాయి. మీతో పాటు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వారితో మంచి బంధం పెరుగుతుంది. చేసే ప్రతి ప్రాజెక్ట్కి ప్రతి ఒక్కరి మద్దతు లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ ఉద్యోగ అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయి. బలమైన వృత్తిపరమైన ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఉద్యోగరీత్యా డబ్బు కూడా అధిక శాతమే ఉద్యోగం పరంగా సాధించబోతూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టులతో పాటుగా కొత్త వ్యక్తుల పరిచయం జరగబోతూ ఉంది. ఆ పరిచయాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక రీత్యా ఏర్పడే ఫలితాలు చూద్దాం. ఆర్థిక రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయం మరియు పొదుపులో అభివృద్ధి కనిపిస్తోంది. చాలా స్పష్టంగా మీకు డబ్బు సమస్యలు ఎటువంటివి కూడా కనిపించడం లేదు. ఉద్యోగంలో విజయం మరియు అభివృద్ధిపరమైన సాధనల వల్ల మీకు మంచి ఆదాయం వస్తుంది. ఆర్థిక ప్రణాళిక, బెట్టింగ్ మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి మీరు ముఖ్యంగా బెట్టింగ్ వంటివి చెడు అలవాట్లకు బానిసలు కావద్దు. అలా చేయడం వల్ల సమస్యలు చూస్తారు. డబ్బును దాచుకోవడం, డబ్బును మీ దగ్గర ఉంచుకుంటే మీరు అధిక ఖర్చు చేస్తారు అనిపిస్తే కుటుంబంలో ఎవరికైనా ఇచ్చి దాచమని చెప్పడం, ఇలాంటివి చేయడం వల్ల ఇది చాలా మంచి అనేది మీకు చేస్తుంది. ఆస్తి, విలువైన వస్తువులు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనుకూలంగా ఉంటుంది. గురువు ప్రభావం వల్ల ఈ పెట్టుబడులు మీకు స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాయి. సోదరులు, సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీ ఆర్థిక భద్రత మరియు బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్పుకోవాలి. ఆర్థిక రీత్యా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభించబోతుంది. కుటుంబ జీవితం పరంగా చూద్దాం. కుటుంబ జీవితం స్థిరంగా, ఆప్యాయంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో సంబంధం మెరుగుపడుతుంది. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొనబోతుంది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది. పిల్లలు కావాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. కుటుంబ సమస్యలు ముఖ్యంగా దూరం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రతిదీ కూడా మంచి మద్దతు మరియు ఇంట్లో పరస్పర గౌరవం వల్ల మీ కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు అనేవి వెలుగులోకి వస్తాయి. మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే మానసికంగా కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు సమస్యలు ఎదుర్కొంటూ ఉండటం కారణంగా కొద్దిగా కృంగిపోతూ ఉంటారు. మానసిక ఆరోగ్యం పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చాలానే ఉన్నాయి. జాగ్రత్త పడండి. డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా మీరు మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం వల్ల అధికంగా డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. చూసుకోండి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అభివృద్ధి చెందడానికి ఇది మంచి సమయమే, కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వారి గురించి మాత్రమే సమయం తీసుకోండి. ఇప్పుడు వ్యాపారం మొదలు పెడితే అనుకూలంగా లేదు. కొద్దిగా సమయం చూపించుకుని, సమయం తీసుకుని, జాతకం కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని
ఎప్పుడు బాగుంది అనేది కూడా మీరు జాతకం పరిశీలన చేయించుకోవాలి. అలా చేయించుకుని ఏదైనా వ్యాపారానికి సంబంధించి మొదలు పెట్టుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మొదలు పెట్టదు. ఇంతకు ముందు నుంచి కూడా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, వ్యాపారం అనేది బాగానే కొనసాగబోతుంది. వ్యాపార సంబంధాలన్నీ కూడా బలోపేతం చేయడానికి మరియు కొత్త మార్కెట్లోకి వెళ్ళడానికి లేదా కొత్త సేవలను అందించడానికి ఇది చాలా మంచి సమయం. వృశ్చిక రాశి వారికి గతం నుంచి కూడా ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఇది కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. నిర్ణయం తీసుకునేటప్పుడు దృష్టి పెట్టి తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా కూడా దృష్టి పెట్టి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు అధికం. ఇక మిగిలిన ఫలితాల్లోకి వెళ్లే ముందు వృశ్చిక రాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రధాన కారణాలు తెలుసుకోవాలంటే వీరి యొక్క లక్షణం గురించి మాట్లాడాలి. ముందుగా ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మటం అనేది మీకు కష్టాలే తప్ప మంచినైతే ఇది చేయదు. ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఇదొక కారణం అయితే మోసపోవడానికి. ఇంకొక కారణం, అనుకోని రీతిలో జనాల్ని ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఎదుటివారు వీరు మోసం చేస్తున్నా, ఒక్కసారి వారి స్నేహితులు అనుకున్నా, లేదంటే ఎవరినైనా వీరు ఇష్టపడ్డారు అంటే వారు మోసం చేస్తున్నా కూడా వీరికి తెలియదు. అదే ఇష్టంలో, అదే భ్రమలో, అదే స్నేహంలో ఉండిపోతూ ఉంటారు. అలా ఉండిపోవటం వల్ల సమస్యలు అధికంగా ఉంటాయి. ఈజీగా జనాల్ని నమ్మేయడం కానీ, ఈజీగా ఎదుటి వ్యక్తుల మీద ప్రేమ పెంచేసుకోవడం కానీ ఇలాంటివి. అదేవిధంగా వీరు చాలా సరదాగా ఉండే మనస్తత్వం కలిగి ఉన్నవారు, అందరితో కలిసిమెలిసి ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు. ఇందులో శత్రువులు ఎవరనేది తెలుసుకోలేకపోతారు. ఈ రాశి వారు స్నేహం చేసేస్తారు. స్నేహితుల్లోనే వీరికి శత్రువులు అధికం. వీరి యొక్క లైఫ్ని నాశనం చేయడానికి స్నేహితులు రెడీగా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని కూడా వీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఖచ్చితంగా. అదేవిధంగా నమ్మక ద్రోహం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నారు అంటే మీ జీవితంలో కష్టాలు అనేవి దూరమై మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీరైతే చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. పెళ్లి రీత్యా వివాహ బంధం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వివాహరీత్యా కూడా బాగానే కలిసి వస్తుంది. వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి వారు కరెక్ట్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలి, బాగుంటుంది. విద్యార్థులకు చూద్దాం. పోటీ పరీక్షల విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే కొద్దిగా బద్ధకం పెరుగుతుంది. విద్యార్థులు మరియు ఉద్యోగాలు చేస్తున్న వారికి సాధారణంగా ఉంటుంది. చదువులో లేదా ఉద్యోగంలో విజయం సాధించడానికి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నం చేయాలి. మరి ముందు ఉద్యోగస్తులకు బాగుంది అన్నారు కదా అంటారు. కొత్తగా ప్రారంభం, విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలి, ప్రారంభం చేయాలి అనుకుంటున్నారో ఇది వారి గురించి చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ దృఢ సంకల్పంతో ఉండాలి. అప్పుడు మీకు బాగుంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించడానికి ఏకాగ్రత, అంకిత భావం మరియు మీ ప్రణాళికలు మీకు అవసరం పడతాయి. ఇక చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, ఉపయోగపడితే ఖచ్చితంగా మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.